హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్కి అవినాష్ కాల్ చేస్తాడు. కాల్ చేసి, చూడు, నువ్వే జేడివని నాకు తెలిసిపోయింది. మీపై నేను పోస్టర్లు కూడా వేయించాను. సిటీలో చాలామంది రౌడీలు మీ రియల్ ఐడెంటిటీని తెలుసుకోవాలి అని చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఇవి సోషల్ మీడియాలో పోస్టర్లు సర్క్యులేట్ అవ్వకముందే కేస్ని క్లోజ్ చేయండి అండ్ ఆ పర్స్ని తీసుకొచ్చి నాకు అప్పచెప్పండి. లేకపోతే మీ ఒరిజినల్ ఐడెంటిటీ ఏంటో ఖచ్చితంగా తెలిసిపోతుంది అని ఆ అవినాష్ అయితే బెదిరిస్తూ ఉంటాడు జగదాత్రిని. జగదాత్రి కేదార్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు ఏం చేద్దాం దాత్రి అని అడుగుతారు. అన్నిటికీ ఆవేశం పనికిరాదు కేదార్. మనం వాడిని ఆలోచనతో తెలివితేటలతోనే దెబ్బ కొట్టాలి. కాబట్టి వాడిని ఖచ్చితంగా మనం ప్లాన్ పక్కాగా చేసే వాడిని పైకి పంపించాలి అని ఇంకా సాధునాయక్ దగ్గరికి వెళ్తారు జగదాత్రి కేదార్. సార్, మీరు ఓకే అంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది సార్ అని అంటారు. ప్లానా? ఏం ప్లాన్ చేడి అని అంటారు. సార్, ఇది సార్ అని చెప్పి ఒక ప్లాన్ అయితే చెప్తారు. సో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా ఓకే జేడి, ప్రొసీడ్, కానీ ఈ ప్లాన్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ రిస్క్ని నువ్వు ఫేస్ చేయగలవా అని అంటారు. తప్పకుండా ఫేస్ చేస్తాను సార్. ఎందుకంటే నాకు తన ప్రాణం కంటే ఏది ఎక్కువగా అనిపించడం లేదు. ఎంత ఎంత నరకయాతన అనుభవించుంటుంది సార్ పాపం ఆ అమ్మాయి. కాబట్టి తన గురించి నేను ఎలా అయినా ఆడపిల్లలందరికీ న్యాయం జరగాలని నేను ఖచ్చితంగా డిసైడ్ అవుతాను సార్ అని ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్గా ఆ పర్స్ తీసుకొని అవినాష్ చెప్పిన ప్లేస్కి బయలుదేరుతారు. అక్కడేమో అవినాష్ వాళ్ళు ఉండరు. వెంటనే జగదాత్రి కాల్ చేసి, హలో, ఎక్కడ నువ్వు అని అడుగుతారు. ఓ, నేను చెప్పిన చోటుకి వచ్చేసారా? కానీ నీకు ఇంకొక విషయం చెప్పాలి. మీ ఇంట్లో నన్ను నిన్న కొట్టిందే ఒక క్యాండిడేట్. అది నాకు కావాలి అనిపించింది. కాబట్టి నేను తన్ని కిడ్నాప్ చేయడానికి వచ్చా. కిడ్నాప్ చేసేసా అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. వెంటనే దాత్రి రేయ్ అని అంటుంది. రేయ్, నిషికి ఏమైనా అయ్యిందో అని అనేసరికి, ఓ, తన పేరు నిషీనా? సరే సరే, చెప్పావు కదా, తన్ని బాగా టార్చర్ చేసి నీకు చెప్పినట్టే జరిపిస్తాం అని ఇంకా అలా బయలుదేరుతూ ఉంటే ఒక్కసారిగా ఇంకా జగదాత్రికి అయితే చాలా కోపం వస్తుంది. జెడి, వాడు నిషిని టార్గెట్ చేశాడు. జెడి, వాడు వాడు నిషిని టార్గెట్ చేశాడు. వాడికి ఖచ్చితంగా నా చేతిలో ఇవాళ చావు ఉంటుంది. కానీ వాడు నిషిని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో అర్థం కావటం లేదు. ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు అని పాపం చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. దాత్రి దాత్రి కూల్. వాడు వాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియాలి అంటే వాడి ఫోన్ని మనం ట్రేస్ చేద్దామని ఫిక్స్ అవుతారు. ఇది ఇలా ఉండగా నిషిక, అబ్బా, ఇంట్లో బోర్ కొడుతుంది, బయటికి వెళ్తాను అని వెళ్ళేసరికి, అమ్మి, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళడం అంత అవసరమా అని అంటారు. అత్తయ్య, ఇంట్లో కూర్చుని ఉంటే బోర్ కొడుతుంది అత్తయ్య, అందుకే కాస్త బయటికి వెళ్ళి చూసొస్తాను. ఏమైంది అని చెప్పి ఇంకా అలా బయటకైతే వెళ్తూ గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఒకరైతే వస్తారు. వచ్చి ఇంకా వెంటనే, ఆ మేడం, ఒకసారి ఈ ఈ పూలు చూడండి మేడం, ఇవి చాలా బాగుంటాయి మేడం అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటారు. రేయ్, ఎవర్రా మీరు, పొండ్రా అనేసరికి గట్టిగా ఇంకా అలా తన్ని నోరు మూసేసి కిడ్నాప్ చేసి తీసుకు వెళ్ళిపోతూ ఉంటారు. సెక్యూరిటీ గార్డ్కి కూడా తలపై కొట్టడంతో నిషికాని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. నిషిక ఏమో, రేయ్, ఎవర్రా మీరు అని అడుగుతూ ఉంటుంది. "ఆ, నేనెవరో తర్వాత చెప్తాను కానీ ముందు నువ్వు అలా కూర్చో అని మాస్క్ తీస్తారు. రేయ్, మీరు నన్ను పెట్టుకోకండి. నా భర్త ఎలాంటి వాడో తెలుసా? వాడు తలుచుకుంటే, నా యువరాజ్ తలుచుకుంటే మీ అందరినీ ప్రాణాలతో లేకుండా చేస్తాడ్రా అని అంటారు. అబ్బో, మేమెంత మంది ఆడవాళ్ళని ప్రాణాలు లేకుండా చేసామో తెలుసా? తెలిస్తే కళ్ళు బయర్లు గమ్ముతాయమ్మా. కాబట్టి నువ్వు రిలాక్స్ అవ్వు. నువ్వు నన్ను కొట్టావు కదా, వైఫై కేబుల్ ఆపరేటర్గా వచ్చాను కదా, అది అది ఇక్కడ ప్రాబ్లం. నన్ను కొట్టావు కాబట్టి నీపై పగ తీర్చుకుంటా, ఖచ్చితంగా తీర్చుకుంటా అని ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు ఇంకా అలా బయలుదేరుతారనమాట. బయలుదేరి వాడి లొకేషన్ని ట్రేస్ చేస్తారు.
ట్రేస్ చేసి వెళ్ళేలోపు వాడేమో నిషికాని ఇంకా కొంచెం అలా ముందుకి వస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా వాడి జుట్టు గట్టిగా పట్టుకుంటుంది జగదాత్రి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషిక. ఇంకా జగదాత్రి వాడి జుట్టు పట్టుకొని పైకి లేపి వాడి చెయ్యిని విరగ్గొడుతుంది. ఇంకా వెంటనే కేదార్, నిషి నీకేం అవ్వలేదు కదా అని అంటారు. లేదు నాకు బాగానే ఉంది అని అంటుంది. ఎంత ధైర్యం రా నీకు అని వాడి కాళ్ళు విరిచేస్తాడు. అలా ఇంకా కేదార్ జగదాత్రి ఏమో వాడికి చెయ్యి చెరుకు రసంలో పెట్టినట్టు ఇంకా బాగా కొట్టి 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 నలగేసేస్తుంది. ఇంకా అలా బాడీలో పార్ట్గా కాళ్ళు చేతులు వాడి పొట్ట మొత్తం కోసి పడేస్తారు. ఎరా ఇప్పుడు ఇప్పుడు హ్యాపీగా ఉందా? నువ్వు నువ్వు ఇంత చిన్న గాయానికే విలువెల్లాడుతున్నావే, మరి వాళ్ళు ఎంత విలువెల్లాడరా అని చెప్పి ఇంకా బాగా ఒళ్ళంతా గాయం చేసేసి కారం డబ్బా తీసుకొచ్చి కారాన్ని అయితే పోస్తారు. ఇంకా వాడేమో గావు కేకలు పెడుతూ ఉంటారు. నీ వల్ల ఎంతోమంది ఆడవాళ్ళ జీవితం నాశనమైంది. అలాంటిది నువ్వెందుకు అరుస్తున్నావు? ఎందుకు అరుస్తున్నావు? నువ్వు అరవకూడదు. ఆ బాధ ఏంటో ఆ భయం ఏంటో అనుభవించి తీరాలరా నువ్వు అని ఇంకా అలా గట్టిగా వాడినైతే కొడుతుంది. నిషి నువ్వు బయలుదేరు అని అంటారు. అది నేను బయలుదేరమన్నానా అనేసరికి ఇంకా అలా నిషిక అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా నిషిక వెళ్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే జగదాత్రి కేదార్ అయితే వాడిని వాళ్ళ ఫ్రెండ్స్ని నడి రోడ్డుపై ఇంకా అలా కొడుతూ కొడుతూ తీసుకువెళ్తూ ఉంటారు. ఇంకా అలా వాళ్ళ ముగ్గురిని బాగా గాయం అయ్యి వాళ్ళ నుండి రక్తం పోయేలా చేసి అప్పుడు ఇంకా ఒక తాడు తీసుకొని వేలాడదీసి వాళ్ళని వెక్కి వెక్కి ఏడిసేలా చంపుతారు జగదాత్రి అండ్ కేదార్. రేయ్ చూడు, నా ఫేస్ చూడు, కనపడుతున్నానా? కనపడుతున్నానా? ఏమన్నావురా? ఆడవాళ్ళని నువ్వు చంపే ముందు వాళ్ళు నీ మొహం చూసి చనిపోతున్నారా? ఇప్పుడు నువ్వు నా మొహం చూసి చచ్చిపోతావురా. నా మొహం చూసి చచ్చిపోతున్నావు. వచ్చే జన్మలో అయినా ఇలాంటి నీచపు బ్రతుకు ఇవ్వకూడదని ఆ దేవుణ్ణి కోరుకో. నేను పెట్టిన నరకం నీకు తక్కువే, పైన దేవుడు నీకు నరక యాతన పెట్టి మరీ నిన్ను మళ్ళీ పంపిస్తాడు అని చాలా గట్టిగా చెప్పేస్తారు జగదాత్రి. ఇది ఇలా ఉండగా నిషిక ఇంటికి రీచ్ అవుతుంది. అమ్మి నిషి ఎక్కడికి వెళ్ళిపోయినావు అమ్మి? ఏదో ఇంట్లోనే కూర్చొని బోర్ కొడుతుందేమోనని నేను సరిగ్గా పట్టించుకోలేదు. ఎక్కడికి వెళ్ళినావు అమ్మి అని అడుగుతుంది. తనేమో గడ 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 వణికిపోతూ ఉంటుంది. ఏమైంది అదమ్మి, ఎందుకు అలా ఉన్నావు అని అడిగేసరికి అప్పుడే కరెక్ట్గా జగదాత్రి కేదార్ కూడా వస్తారు. నిషి ఏమైంది? ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంటి? అసలు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అంటాడు యువరాజ్. అంటే అది అనని చెప్పబోతుంటే ఏం లేదు, మధ్యలో తన కార్ అనేది రిపేర్ అయింది, నడుచుకుంటూ వస్తుంటే మేమే తీసుకొచ్చాం అని అంటారు. ఏంటి, కార్ రిపేర్ అయిందా? అయినా అదేంటి నిషి, కార్ రిపేర్ అయితే నాకు కాల్ చేయొచ్చు కదా, వీళ్ళ బైక్పై రావడం ఏంటి అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్. నిషిక రూమ్లోకి వెళ్ళిపోతుంది. జగదాత్రి రూమ్లోకి వెళ్ళి నిషి నువ్వు ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు, ఎందుకంటే చెప్తే వాళ్ళు కంగారు పడతారు సరేనా అని అంటారు. వెంటనే ఇంకా జగదాత్రి వైపు చూస్తూ ఒక్క నిమిషం జగదాత్రి అని అంటుంది. ఇంకా జగదాత్రి అలా ఆగిపోయి వెనక్కి తిరిగి చూస్తుంది. జగదాత్రి నాకు నిజం చెప్పు, నువ్వు ఎవరు అని అడుగుతుంది. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే నేనెవరేంటి నిషి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతారు. లేదు, వాడు మాట్లాడడం నేను విన్నాను. వాడు నిన్ను జేడి అని ఎందుకు పిలిచాడు అని అడుగుతుంది. జేడియా? చి, జేడి అని పిలవడం ఏంటి? పోలీసులకి జేడి అంటే భయం కదా, అందుకే జేడి అని ఉంటాడేమో, అంతేకాని నాకు జేడీకి ఏం సంబంధం ఉంది అని కేదార్ రా వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఇంకలా చూస్తూ ఉంటుందన్నమాట నిషిక. లేదు, దీన్ని చూస్తుంటే నాకు ఎప్పుడు డౌట్ వస్తుంది, సడన్గా వెళ్తుంది, సడన్గా వస్తుంది, చాలా అంటే చాలా ముభావంగా ఉంటుంది, ఒక్కొక్కసారేమో అలా ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది అసలు అని ఆలోచనలో పడుతుందన్నమాట వెంటనే నిషిక. ఇది ఇలా ఉండగా 2-3 డేస్ అయితే గడుస్తాయి. అప్పుడే పోలీస్ స్టేషన్కి సాధు సార్ దగ్గరికి మినిస్టర్ అయితే వస్తాడు. ఏడయ్యా, ఎక్కడా నా కొడుకు ఎక్కడా అని అంటారు. ఎవరు సార్? ఓ మీ అబ్బాయి అవినాషా? మాకేం తెలుసు సార్, ఆ రోజు మీరు తీసుకువెళ్ళిపోయారు,
జేడీకేడీని కూడా వాడి జోలికి రావద్దు అన్నారు. సో వాళ్ళు వెళ్ళలేదు సార్. కావాలంటే చూడండి, మా జేడీకేడీ ఇక్కడే ఆన్లైన్లో గేమ్స్ ఆడుకుంటున్నారు అని అంటారు. జై హింద్ సార్. ఏం సార్ మమ్మల్ని పిలిపించారు అని అడుగుతుంది జేడీ. ఏయ్ జేడీ, నాటకాలు ఆడద్దు, నా కొడుకుని నువ్వే ఏదో చేశావు అని అంటారు. ఏంటి, మీ అబ్బాయి నేనేదో చేశానా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనేమో ఎందుకు చేస్తాను? అయినా వాడి మొహం చూసే నాకు 3 days అయింది, అలాంటిది నేనేం చేస్తాను అని అంటారు. లేదు, మీరందరూ కలిసి ఏదో మాయ చేస్తున్నారు అనేలోపు కరెక్ట్గా అప్పుడే రమ్య అక్కడికి వస్తుంది. వచ్చి మేడం, మనకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. మనకి దగ్గరలో ఉన్న రాయదుర్గం చెరువులో ఒక కార్ కనబడిందంట. ఆ కార్లో ఏదో బాగా కుళ్ళిపోయిన గుర్తు తెలియని డెడ్ బాడీస్ ఉన్నాయంట. వాటిని ఐడెంటిఫికేషన్ కోసం చూడమని చెప్పారు మేడం. సార్, ఏదో అన్ఐడెంటిఫైడ్ బాడీస్ అంట, ఒకసారి వెళ్ళి చూసొద్దామని చెప్పి ఇంకా అలా బయలుదేరి వెళ్ళేసరికి అక్కడ చాలా క్లియర్గా ఇంకా అలా బయటికి తీస్తారు వాటర్లో పడిపోయిన బాడీని. తీసేసరికి కార్ ఎవరిదంటే మినిస్టర్ గారి కొడుకు కారుదే. సో ఇంకా అలా తీసేసరికి అందులో వీళ్ళ బాడీస్ కనబడతాయి. ఒళ్ళంతా గాయాలై ఉంటాయి. ఇంకా కనీసం చూడలేని పరిస్థితిలో ఉంటుందన్నమాట ఆ బాడీ. అయ్యో బేటా బేటా అని ఏడుస్తూ ఉంటాడు. ఇంకా అలా ఆ మినిస్టర్ అయితే, సార్ ఏడవకండి సార్, ఏమో ఎన్నో నేరాలు చేశాడు కాబట్టి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని చంపేశారనే అనుకోండి సార్ అని అంటుంది జేడీ. జేడీ, నువ్వే కావాలని చంపి నువ్వే నాటకాలు ఆడుతున్నావని నాకు తెలుసు, కానీ ఒక్కటి చెప్తున్నాను, నిన్ను వదిలిపెట్టను జేడీ, వదిలిపెట్టను అని అంటారు. సార్, మీలాంటి కొడుకు ఎవ్వరికి పుట్టకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సంగతి తర్వాత చూసుకుందాం. ముందు మీ కొడుకుని తీసుకువెళ్ళి అన్ని కార్యక్రమాలు చేయించండి, లేకపోతే వచ్చే జన్మలో కూడా ఇదిగో ఇంత దరిద్రంగానే పుడతాడు, వెళ్ళండి అనేసరికి జేడి అని చాలా కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. వెంటనే అలా ఇంకా ఆ మినిస్టర్ ఇంకా జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి ఇంటికైతే రీచ్ అవుతారు. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి. నిషిక ఇంకా అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా రాగిని వస్తుంది అక్కడికి. రాగిని చూస్తూ, అమ్మ మీకు జ్యూస్ చేసి ఇవ్వమంటారా అని అడుగుతారు. ఆ చేసివు, పప్పాయ జ్యూస్ చేసివు అని అంటారు. ఏంటి, పప్పాయ జ్యూసా అని అడుగుతారు. అవును, నాకు పప్పాయ అంటే చాలా ఇష్టం, ఆ జ్యూస్ మర్యాదగా చేసివు అని అంటుంది. అది కాదమ్మగారు మీరు అననేలోపు, ఏయ్ ఏంటి ఏంటి ఎక్కువగా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? చూడు, నువ్వు ఆ జేడీ కేడీకి సపోర్ట్గా ఉండొచ్చేమో, కానీ నేను వాళ్ళకంటే పవర్ఫుల్. నేనే ఇంట్లో అసలైన కోడల్ని. అలాంటప్పుడు నువ్వు నా మాట వింటావా, వాళ్ళ మాట వింటావా అనేసరికి లేదమ్మగారు, మీ మాటే వింటాను, మీరేమి కంగారు పడకండి అని చెప్పి ఇంకా అలా వెంటనే జ్యూస్ తీసుకొని వస్తుంది. ఇదేంటి, ప్రెగ్నెంట్ అంటుంది, ఇలా తాగుతుంది, అసలు ఇది నిజంగా ప్రెగ్నెంటేనా అని ఆలోచిస్తూ ఇంకా ఒక ఫోన్ పెట్టయితే అక్కడ వెళ్తుంది. ఇంక వెంటనే వైజయంత్ అక్కడికి వచ్చి, అమ్మీ ఏం చేస్తున్నావు అమ్మీ అని అడుగుతుంది. ఏమైంది అత్తయ్య, జ్యూస్ తాగుతున్నాను. అమ్మీ, ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు ఆ జ్యూస్ తాగకూడదని అంటారు, నువ్వెప్పుడు వినలేదా అని అంటారు. లేదత్తయ్య, నేను ఎప్పుడు వినలేదే అని అంటారు. సరే, వినకపోతే వినకపో, నువ్వు ప్రెగ్నెంట్వి కాదని ఇలా కావాలని పని తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతున్నావని ఇక్కడ అందరికీ డౌట్ రాకుండా మేనేజ్ చేస్తున్నాం, కానీ నువ్వు వాళ్ళకి డౌట్ వచ్చేలా చేసేస్తున్నావు. ఇప్పుడు చెప్తున్నాను, వాళ్ళకి డౌట్ వచ్చిందంటే మనల్ని ఇంట్లో అంటే బయటికి గింటేస్తారు. ఆ విషయం నీకు తెలుసు కదా, కాబట్టి నువ్వు కాస్త అదుపులో ఉంచుకోవడం మంచిది అని ఇంకా అలా అక్కడ పెట్టేస్తుంది అనమాట జ్యూస్ని. ఒక్కసారిగా అది విని రాగిని షాక్లో ఉండిపోతుంది. అంటే అంటే ఇది నిజమా? అసలు ఏం జరుగుతుంది? తను ప్రెగ్నెంట్ కాదా? పని తప్పించుకోవడానికి ఇదంతా చేసిందా? ఈ విషయాన్ని ఎలా అయినా జగదాత్రి వాళ్ళతో చెప్పాలి అని ఇంకా జగదాత్రి దగ్గరికి అయితే బయలుదేరుతారు. బయలుదేరి, అమ్మ జగదాత్రి, నీకు విషయం చెప్పాలిరా అమ్మ అని చెప్పి ఇంక లోపలికి తీసుకొస్తారు. ఏమైంది అనేసరికి, నిషిక ప్రెగ్నెంట్ కాదమ్మా, వైజయంతి గారు నిషిక మాట్లాడుకోవడం నేను విన్నాను, అది ప్రెగ్నెంట్ అని మీ అందరినీ నమ్మించింది, కానీ అది ప్రెగ్నెంట్ కాదు అనేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే జగదాత్రి కేదార్, అత్తయ్య గారు మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు అత్తయ్య అని అంటుంది. లేదు లేదు,
నేను పొరపాటు పడ్డం లేదు. నేను నేను నిజమే చెప్తున్నాను. అది నిజం. అది నిజంగా ప్రెగ్నెంట్ కాదు. పని తప్పించుకోవడానికే దొంగ మొహంది ఇంతలా ఇంతలా ప్లాన్ వేసింది అని చెప్పేసరికి ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతారనమాట జగదాత్రి. మరి ఈ విషయాన్ని ఎందుకు ఇన్ని రోజులు చెప్పలేదు, ఎందుకు చెప్పలేదో తెలియటం లేదు. పని తప్పించుకోవడానికి ఇదంతా చేశారు, కానీ వాళ్ళు చేస్తుంది తప్పు. రేపు ఫ్యూచర్లో ఈ విషయం బయటపడితే పాపం ఎంతలా ఎంతలా బాధపడుతుందో నేను చెప్పలేను. కాబట్టే మనం అలా చేయకూడదు. ఈ విషయాన్ని దాచిపెట్టాలి. అత్తయ్య గారు, నాకు మాట ఇవ్వండి. ఈ నిజం చెప్పొద్దు. నిషిని నేనే కన్విన్స్ చేసి ఎలాగోకలా నిజం తెలుసుకునేలా చేస్తాను, కానీ మీరు మాత్రం ఈ నిజాన్ని బయట పెట్టద్దు అత్తయ్య గారు అని ఇంకలా రాగిని దగ్గర మాట తీసుకుంటుంది జగదాత్రి. ఏంటోనమ్మా, నీ మంచితనమే దానికి శ్రీరామ రక్షలా అవుతుంది. అయినా దాన్ని సరిగ్గా దారిలో పెట్టేది నువ్వే, కానీ నువ్వు పెట్టడం లేదు అని ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. రాగిని నిషిక ప్రెగ్నెంట్ కాదు అని తెలుసుకొని ఇంకా అలా ఆలోచనలో పడతారు జగదాత్రి అండ్ కేదార్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.